హాయ్, హలో అండి. నేను మీ డాక్టర్ కె చంద్రమోహన్, కంటి స్పెషలిస్ట్ని, ఆఫ్థమాలజిస్ట్ని, అలాగే కంటి నరం రెటీనా స్పెషలిస్ట్ని. సో ఈ చిన్న వీడియో ద్వారా చాలామందిలో ఈ రెటీనా శస్త్రచికిత్సలు అంటే అవగాహన ఉండలేదండి. అసలు ఎవరికి చేస్తారు, ఎలా చేస్తారని క్లుప్తంగా వివరిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి. ఇప్పుడు కంటి ఆపరేషన్ అనగానే అందరికీ శుక్లాల ఆపరేషన్ గురించి బాగా అవగాహన ఉందండి. కొంతమందికి నీటి కాసులకు కూడా ఆపరేషన్ చేస్తారు, నీటి కాసులు ఆపరేషన్ చేసి తీసేస్తుంటారు అని అనుకుంటూ ఉంటారు. ఈ రెండు ఆపరేషన్లే తెలుసండి. ఇంకా పెద్దగా రెటీనా శస్త్రచికిత్సలు అనేవి చాలామందికి తెలియదండి. సో ఈ మోడల్ ఐలో మీకు కొన్ని చూపిద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది కన్ను అనుకోండి. ఈ కంటిలో రెటీనా అనేది ఇదిగోండి ఇక్కడ నుంచి వెనక వరకు ఉంటుంది. ఈ లైట్ కిరణాలు ఈ నల్లగుడ్డు ద్వారా ఇక్కడున్న లెన్స్ ద్వారా ఈ రెటీనా మీద పడినప్పుడు వాటి సిగ్నల్స్ని ఈ ఆప్టిక్ నర్వ్ ద్వారా మీకు మెదడుకు తీసుకెళ్తుందండి. సో రెటీనా అనేది వెనక ఉన్న భాగం ఇక్కడి నుంచి ఇక్కడే. ఇప్పుడు మనం సినిమా థియేటర్కి వెళ్ళామనుకోండి, ప్రొజెక్టర్ మీద నుంచి లైట్ వస్తుంది, ముందు ఒక స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్ మీద లైట్ పడినప్పుడు మాత్రమే మనకి సినిమా కనపడుతూ ఉంటుందండి. అలాగే ఈ లెన్స్ ద్వారా ఈ నల్లగుడ్డు ద్వారా ఈ లెన్స్ ద్వారా లైట్ కిరణాలు రెటీనా మీద పడి ఈ రెటీనా మీద నుంచి ఆప్టిక్ నర్వ్ సిగ్నల్ వెళ్ళినప్పుడే మనకి కనపడుతూ ఉంటుందండి. అందువల్ల ఈ రెటీనా అనేది చాలా ఇంపార్టెంట్. కంటిలో చాలామంది అడుగుతుంటారు, కన్ను బాగా మార్చేయచ్చు కదా సార్, కన్ను తీసి కన్ను పెట్టచ్చు కదా సార్ అని అంటూ ఉంటారు. కంటిలో మార్చగలిగిన భాగం ఈ నల్లగుడ్డు తెల్లగుడ్డు మాత్రమే. ఈ రెటీనాని కానీ ఆప్టిక్ నర్వ్ని కానీ మనం మార్చలేమండి. రెటీనాని కానీ ఆప్టిక్ నర్వ్ని మార్చలేము. మీరు గమనించే ఉంటారు, రెటీనాలో ఎక్కువగా రక్తనాళాలు అధికంగా ఉంటాయి. సో అందువల్ల రెటీనా శస్త్రచికిత్సలు అనేవి ఎవరెవరికి చేస్తూ ఉంటారంటే, ముఖ్యంగా షుగరు బీపీ ఉన్న వాళ్ళల్లో, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో ఈ రక్తనాళాలు చిట్టి కంటి లోపల ఈ సొనలో అంతా మొత్తం రక్తం నిండిపోతుందండి. ఈ రక్తం నిండిపోయినందువల్ల మనకి అసలు కొంతమందికి పూర్తిగా కనపడకుండా ఉండేటువంటి అవకాశం ఉందండి. అలాగే ఈ వయసు పైబడిన వాళ్ళల్లో ఈ రెటినల్ డిటాచ్మెంట్ అంటారు. ఈ రెటీనా నరం తెగిపోయి ముందు భాగానికి రావడం జరుగుతుంది. చిన్నపిల్లల్లో బాగా మైనస్ పవర్ ఉన్న వాళ్ళలో కూడా ఈ రెటినల్ డిటాచ్మెంట్ రావడానికి అవకాశం ఉంది. అలా కాకుండా కంటికి దెబ్బలు తగిలిన వాళ్ళలో ఈ షటిల్ కాక్ ఇంజురీ, క్రికెట్ బాల్ వల్ల దెబ్బ తగలడం, టెన్నిస్ బాల్ వల్ల దెబ్బ తగలడం, లేదా ఏదైనా గుచ్చుకోవడం వల్ల జరగడం వంటి వాళ్ళల్లో ఇది జరగడానికి అవకాశం ఉంది. అలాగే శుక్లానికి శస్త్రచికిత్సలు, ఈ లెన్స్కి శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు లెన్స్ లోపలికి జారిపోవడం, కంట్లో పెట్టిన అద్దం లోపలికి జారిపోవడం, అటువంటి కొన్ని ఉంటాయండి. అలాగే కంటికి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయండి. అంటే దెబ్బలు తగిలినందువల్ల ఇన్ఫెక్షన్ రావడం, లేదంటే ఆపరేషన్స్ ఏదైనా శుక్లం ఆపరేషన్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్స్ రావడం వాళ్ళకి జరుగుతూ ఉంటాయండి. వాళ్ళకి కూడా ఈ శస్త్రచికిత్సలు చేస్తూ ఉంటారండి. అందువల్ల కంటి లోపల ఈ సొన భాగంలో ఏదన్నా ఇబ్బంది కలిగినప్పుడు, ఈ రెటీనాకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఈ రెటీనా శస్త్రచికిత్సలు చేస్తూ ఉంటారండి. ఎలా చేస్తూ ఉంటారని చాలామంది అడుగుతుంటారండి. మీరు వినుంటారు, ఇప్పుడు ఈ మోకాళ్ళ ఆపరేషన్ చేసినప్పుడు కీ హోల్లో చేస్తున్నాం, లేదా ల్యాప్రోస్కోపిక్ కీ హోల్లో చేస్తున్నాం అంటూ ఉంటారండి. కానీ రెటీనాకు సంబంధించి మాత్రం గత 20-25 ఏళ్ళుగానే కీ హోల్ సర్జరీ చేస్తున్నారండి. మీకు శాంపుల్కి చూపించడానికి ఇదిగోండి ఈ నీడిల్ చూడండి. ఈ సూదంతే ఉంటుందండి. ఈ సూది మొన్న అంత ఉంటాయి ఎక్విప్మెంట్, 25 గాజు 23 గాజు ఇన్స్ట్రుమెంట్స్. వీటిని ఇదిగోండి ఈ నల్లగుడ్డు, ఈ తెల్లగుడ్డులోంచి ఈ భాగంలో ఒకటి, ఇదిగోండి ఇక్కడ ఒకటి, ఈ నల్లగుడ్డుకి 4 మిల్లీమీటర్ల డిస్టెన్స్లో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒక రంధ్రం, అలాగే పై భాగంలో ఒక రంధ్రం చేస్తారండి. రంధ్రం చేసి ఈ ఇన్స్ట్రుమెంట్ని ఇదిగోండి ఇలా లోపలికి పంపిస్తారండి. ఈ ఇన్స్ట్రుమెంట్ని లోపలికి పంపించి లోపల ఈ శస్త్రచికిత్స చేస్తారండి. ఇదిగోండి ఈ సూది మొన్నంతా, ఇది 25 గాజు ఇన్స్ట్రుమెంట్స్ అంటారు, 23 గాజు ఇన్స్ట్రుమెంట్స్ అంటారు, 27 గాజు ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయండి. ఈ చిన్న రంధ్రాలు కీ హోల్స్లోంచి లోపలికి వెళ్ళి వెనక భాగంలో, ఈ అద్దానికి వెనక భాగంలో ఏదైనా రక్తస్రావం అయిందనుకోండి, ఆ రక్తాన్ని తీసేయడం, ఆ తెగిపోయిన నరాన్ని అతికిస్తూ ఉంటారండి. గ్యాస్ అని పెడతారు కంట్లో, సిలికాన్ ఐలాండ్ గమ్ము లాంటిది పెడతారు. ఇవన్నీ పెట్టి ఆ నరాన్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి అతికించాలండి. ఎంత కొంత అతికించాలి. ఈ రెటినా శస్త్రచికిత్స ఇబ్బంది ఏంటంటే, ఇప్పుడు శుక్లం చేసామనుకోండి, మనం మామూలుగా కంటి డాక్టర్ ఏం చెప్తాడు, మీకు బాగా కనపడుతుందండి, అద్దం బాగా పెట్టుకుంటే ఇంకా బాగా కనపడుతుందండి అని చెప్తూ ఉంటారు. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే 100% నార్మల్ చూపు రావడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఒకసారి రెటీనా మొత్తం తెగిపోయింది అనుకోండి, మళ్ళీ రాదు. అయితే ఎందుకు సార్ ఈ శస్త్రచికిత్స చూపు అంత ఎక్కువ రానప్పుడు అని అంటే,
ఎంతో కొంత చూపుని కాపాడాలండి. మనకు తెలీదు, షుగర్ పేషెంట్లు ఉన్నప్పుడు ఒక కంట్లో దెబ్బ తగిలితే ఇంకొక ఇబ్బంది వస్తే ఇంకో కంట్లో కూడా ఇబ్బంది రావచ్చు. అందువల్ల ఎంతో కొంత ఉన్న చూపుని మనం కాపాడాలి కాబట్టి, ఎంతో కొంత చూపు వెనక్కి తీసుకురావాలి కాబట్టి ఈ రెటినా శస్త్రచికిత్స చాలా క్లిష్టమైన ఆపరేషన్స్ అండి. అది దాదాపు 45 నిమిషాల నుంచి ఒక్కొక్క ఆపరేషన్, కొన్నిసార్లు క్లిష్టమైన నరం ఆపరేషన్ చేసినప్పుడు 2.5 గంటల సమయం కూడా పడుతుంది. లోకల్ అనస్థీషియాలోనే చేస్తారు, శరీరానికంతా మొత్తం ఇవ్వరు. ఈ కంటి దగ్గర ఒక ఇంజెక్షన్, ఈ చెవు దగ్గర ఒక ఇంజెక్షన్ ఇస్తారు. ఇస్తే ఒక సైడ్ అంతా మొద్దుబారిపోతుంది. ఆ మొద్దుబారిన తర్వాత ఈ శస్త్రచికిత్స చేసి మనం ఆ రక్తస్రావాన్ని ఉంటే రక్తస్రావాన్ని క్లియర్ చేయడం, నరం తెగిపోతే నరం అతికించడం, అట్లా చేసి మనం ఎంతో కొంత చూపుని మనం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల కంటి శస్త్రచికిత్సలు అనగానే శుక్లాలు ఒకటే కాకుండా, ఈ నీటి కాసుల ఆపరేషనే కాకుండా ఈ రెటినా అనే నరానికి కూడా శస్త్రచికిత్సలు చేస్తారు. అవి చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. ఆ రెటినా శస్త్రచికిత్సలు అనేది మళ్ళీ అన్ని కంటి డాక్టర్లు చేయరండి. దాంట్లో మళ్ళీ స్పెషలైజేషన్ చేస్తారు. ఇప్పుడు గుండె జబ్బులు ఆపరేషన్, కార్డియోథొరాసిక్ సర్జరీ, అలాగే నరానికి మెదడుకు ఆపరేషన్, న్యూరో సర్జరీ ఎలా చేస్తారో, ఇది కంటి డాక్టర్ ఆఫ్థాల్మాలజిస్ట్ అయిపోయిన తర్వాత ఈ స్పెషలైజేషన్ చేస్తారండి. చేసిన తర్వాత వాళ్ళు ఆ రెటినా శస్త్రచికిత్సలు చేయడానికి వాళ్ళు రెటినా స్పెషలిస్ట్ అంటారు, విట్రోరెటినల్ సర్జన్స్ అంటారు, రెటినా స్పెషలిస్ట్. వాళ్ళు ఇటువంటి క్లిష్టమైన శస్త్రచికిత్సల్ని చేసి చూపును తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. మనం గత 25 ఏళ్ళుగా మోహన్ రెటినా కంటి ఆసుపత్రిలో ఈ చాలా మినిమం ఇన్వేజివ్ అండి. అంటే కొన్నిసార్లు మనం ఇంత పెద్ద ఆపరేషన్ చేసినప్పుడు కుట్లు కూడా వేయం, కంట్లో కుట్లు కూడా వేయకుండా లేటెస్ట్ టెక్నాలజీలో మనం దాన్ని సరిచేసి చూపును తీసుకురావడానికి అవకాశం ఉంటుందండి. అందువల్ల రెటినాలో సమస్యలు అనేవి చాలామందికి బయటకు కనపడవు. కాబట్టి చూపు తక్కువ ఉంటే రెటినా సమస్యలు కూడా ఉండొచ్చు. అందువల్ల రెటినా డాక్టర్ని సంప్రదించండి. రెటినా ఆపరేషన్ చేయాలి అంటే ఆందోళన పడొద్దండి. మనం రెటినా ఆపరేషన్ జాగ్రత్తగా మనము చేసి దీన్ని సరి చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. తప్పకుండా రెటినా సర్జరీస్ అంటే ఏంటి, వాటి మీద అవగాహన పెంచుకోండి. వాటిని ఒకవేళ డాక్టర్ గారు చేయాలి అంటే మాత్రం కంపల్సరీ చేయించుకోండి. అది ఈ వీడియో ద్వారా మీకు చెప్పదలుచుకుంది అదండి.